తరువాత ఏమైందంటే ఇప్పుడు సర్వసత్యంలోకి వచ్చాం కానీ సర్వసత్యంలోకి వచ్చాము అనుకుంటున్నాం తప్ప నిజంగా వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది అంటే ఎవరి గుండెల మీద వాళ్ళు చెయ్యేసుకుంటే గుండు జారుద్ది తప్ప గుండె ధైర్యం ఎవరికి ఉండదు. నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. నువ్వే లేకుండా నేనుండలేను నా దేవా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలిన నీల సాగమని. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై నా దేవా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. అందరికీ వందనాలండి.
అనుకుని నేను అడిగాను. ఆత్మీయ సమ్మేళనం అంటే అందరూ ఎవరు ఉండాలి? పార్లమెంట్లో అందరూ ఎవరు ఉండాలి? అసెంబ్లీలో ఎవరు ఉండాలి? మరి లేకపోతే ఏం చేస్తారు? రాణిస్తారా? కానీ కృపామైన దేవుడు దినమెల్లా చేతులు చాపి తన రక్షణనివ్వడానికి సిద్ధంగా ఉండగా మనం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటామా? తప్పించుకోగలమా? సరే మరలా ఆలోచించండి. ఎందుకంటే రోజులు అనేవి మన చేతుల్లో లేవు. 111వ కీర్తన, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము కలిగిన వారందరూ వాటిని విచారించుదురు. ఏం చేయాలి? వాక్యాన్ని విచారించాలి. ఎవరు విచారిస్తారు? ఈరోజు సంఘాలలో అబద్ధ బోధలు, సంఘాలలో దుర్బోధలు వస్తున్నాయంటే దాన్ని విచారించట్లేదు. వింటున్నాం, వెళ్ళిపోతున్నాం తప్ప వాక్యాన్ని విచారించే వాళ్ళు లేక అపవాది సంఘాల్ని దోస్తున్నాడు కదా. దాని మీద ఇష్టం కలిగిన వాళ్ళంతా ఏం చేయాలి? బైబుల్ చదవలేని వాళ్ళే కదండి త్వరగా మోసపోతారు. చదివే వాళ్ళు మొన్నటి వరకు ఒక వేలో వెళ్ళాం, వెంటనే ఈ వే కాదు అని తెలియగానే కొన్ని నెలలు పట్టుండొచ్చు, కానీ వెంటనే ఆ సర్వసత్యంలోకి వచ్చామా లేదా? ఇక అందరూ మౌనంగానే ఉంటారా? వచ్చాం కదా. అంటే దేని వల్ల వచ్చామంటే ముందు మనకి బైబిల్ మీద ఒక అవగాహన ఉంది గనక, ఇంతకు ముందు చదువున్నాం గనక వెంటనే మనం మన ప్రయాణం దారి మలచుకుని సరైన దారిలో పడడానికి అవకాశం వచ్చింది. అంతేనంటారా? అసలు బైబిల్ తెలియకపోతే, ఈ రోజు బైబిల్ తెలియని వాళ్ళు వచ్చారనుకో ఏమవుతుంది అంటే, ఇప్పుడేమో ఈ దారిలోకి వచ్చాం, రేపు పొద్దున్నే వేరే వాళ్ళు వేరే దారి చూపిస్తే ఏమవుతుంది? మరలా ఆ దారిలోకి వెళ్ళిపోతాం. అందుకని ఖచ్చితంగా ఏం చేయాలంటున్నారంటే, మీకు ముందే చెప్పాను, ఆత్మీయుల సమ్మేళనం అంటే యథార్థవంతుల సభ. ఆత్మీయులంటే ఎవరు? యథార్థవంతులమేనా? ఆ సభలో యెహోవా గొప్ప కార్యాలు వివరించినప్పుడు దాని యందు ఇష్టము కలిగిన వారందరూ ఎలా ఉంటదంటే వాక్యాన్ని విచారించాలి. ఇది ఎలా ఉంది, ఇది ఏంటి అనేది విచారించినప్పుడు మనం మోసపోవడానికి అవకాశం ఉండదు. లేకపోతే ఇప్పటిని ఇలాంటి బోధల్లోంచి ఎన్ని బోధలైనా పుట్టుకురావచ్చు. అప్పుడు మనం గనక ఇష్టం పడుతున్నాం గనక వాక్యాన్ని, ఆ ఇష్టంతో యెహోవా వాక్యమును విచారించకపోతే మాత్రం క్రమంగా ఇదే దారిలో ఆ మహాలోకానికి చేరతామని గ్యారంటీ మాత్రం. అందుకని మనం ఆశ్రయించవలసింది ఇప్పుడు దేన్ని ఆశ్రయించాలి? దురాభిమాన పాపంలో పడిపోకూడదు. మరలా వారంటే ఇష్టమండి, వారు చెప్పిన ప్రకారమే వెళ్ళిపోతాను, వీరంటే ఇష్టమండి, వీరు చెప్పిన ప్రకారమే వెళ్ళిపోతానంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవునికి ఇష్టం లేని చోటుకి వెళ్ళిపోతాం. యోధా తనకి ఇష్టమైన చోటుకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఆశ్రయించవలసింది వాక్యాన్ని ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలంటే, వాక్యం మీద ఇష్టం ఉంటే తప్పకుండా దాన్ని ఏం చేస్తాం? విచారిస్తాం. అదే 119వ కీర్తన 82వ వచనం కూడా చూడండి. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎలా ఉండాలండి క్రైస్తవులు? ఎప్పుడయ్యా నీ మాటలు నన్ను ఆదరిస్తాయి? ఖచ్చితంగా ఆయన మీద మనసు పెట్టుకుని ఆలోచించే వాళ్ళం ఖచ్చితంగా ఎప్పుడు కూడా తప్పు మార్గంలోకి, అసత్య మార్గంలోకి వెళ్ళం. అవునా కదా? ఎప్పుడు క్రైస్తవులు ఎలా ఉండాలి దేవుని సన్నిధులు అంటే, ఇదిగో దావీదు గారు ఎలా అయితే ఉన్నారో, ఏమంటున్నారు? ఆయన చూస్తే మహారాజు, ఆయన గొప్ప క్రియలన్నీ మీకు అన్ని వివరంగా తెలిసిన విషయాలే. అలాంటి మహానుభావుణ్ణి ఇప్పుడు ఈ దీన స్థితిలో చూడండి. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను, నన్ను ఎప్పుడు ఆదరించుదు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి. ఖచ్చితంగా మన వాక్యం మీదే ఆధారపడి వాక్యాన్నే ఎప్పుడు సరిచూసుకుంటూ వెళితే ఖచ్చితంగా మనం ఎక్కడికి చేరుకుంటాం? మన గమ్యం ఏది? మరి మన భరి భూలోకం అయితే మన గురి అక్కడికి చేరుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఎన్నో అబద్ధ బోధలు మన చుట్టూ వస్తున్నప్పుడు మనం ఆశ్రయించవలసింది ఒకే ఒకటి, జీవగ్రంథం. లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు. అంటే ఈ లేఖనాలలోంచే స్వర్గ మార్గం ఉంది మనకి. ఈ లేఖనాలలోంచే స్వర్గానికి దారి ఉంది కనుక ఇక లేఖనాలు తప్ప దేనిని ఆశ్రయించాల్సిన దుస్థితి క్రైస్తవుడికి రాకూడదు. అలా మనం ఉంటే ఖచ్చితంగా నిబ్బరంగా మనం వెళ్ళే ప్రయాణంలో దేవుడు తప్పక మనల్ని ఆ మహాలోకానికి చేర్చుతారు. ఈరోజు దేవుడు మనందరికి ఇచ్చే అంశాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదావాడు, అనగా ఆంద్రెయ, పేతురు అనువారి పట్టణ కాపురస్తుడు. ఫిలిప్పు
నతానయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవర్ను గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానయేలు, నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. ఈ సందర్భం మనందరికీ తెలుసు కదా. ఇంకా కొంచెం కిందకి చదవండమ్మా. యేసు నతానయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతనిని గూర్చి చెప్పెను. ఇప్పుడు ఇదే బోధని నేనైతే, మేము వచ్చి క్రైస్తవ్యంలోకి కొద్ది కాలం అయినప్పటికీ విన్న బోధలలో ఎక్కడ చూశానంటున్నారు యేసు నతానయేలు గారిని? నతానయేలు గారికి మరొక పేరుంది. యేసుక్రీస్తు శిష్యుడేనా ఆయన? మరి శిష్యుల పేరులో నతానయేలు గారు అనే పేరుందా? బర్తలోమయి. నతానయేలు గారికి మరో పేరేంటి? బర్తలోమయి. ఈయన దేవురు, ఈయన ఏ ఊరు కాపురస్తుడు అనుకుంటున్నారు? యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనం చూడండి. గలిలయలోని కానా అని ఊరి వాడగు. ఇప్పుడు ఏ ఊరైంది? ఏ ఊరైంది? కానా. నతానయేలు గారికి మరో పేరే బర్తలోమయి. ఆయన 12 మంది శిష్యుల్లో ఒక ఆయన. ఓకేనమ్మా. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఫిలిప్పు గారు నతానయేలు గారిని తీసుకొస్తున్నారు. రా రా రా, మనం ఎదురు చూసిన మెస్సైని కనుగొన్నాం. ఆయన ఎవరో కాదు, యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అన్నారు. అప్పుడు నతానయేలు గారు అంటున్నారు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటున్నారు. నిజంగా ఎందుకు నతానయేలు గారు ఈ ప్రశ్న అడిగారు? ఇప్పుడు మీరు చెప్పాలి. నతానయేలు గారు అంటున్నారు, ఫిలిప్ వచ్చి నతానయేలు గారిని పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారు? ఈ బోధ అండి చాలా చోట్ల విన్నాం మనం. ఆ చెట్టు కింద ఉన్నాడంటే చాలా మంది పాస్టర్లు చెప్పడం నేనే విన్నాను. దేవుని ముంగిట దేవుని మాటలు చెప్పడానికి నేను నిలబడ్డ, నేను అబద్ధం చెప్పట్లా. ఆయన చెట్టు కింద ఏం తాగడం చూశాడో, ఏ పాపం చేయడం చూశాడో, సమరయ స్త్రీతో మాట్లాడినట్టు, రాళ్లతో కొట్టబడిన స్త్రీతో మాట్లాడినట్టే చాలా మంది పాస్టర్స్ నతానయేలు గారి కోసం కూడా మాట్లాడేశారు. ఏమో ఏం చేస్తూ ఉండగా ప్రభు చూశాడో, అది చెప్పగానే నతానయేలు గారు వెంటనే నమ్మేశారు ప్రభుని అన్నట్టుగా చాలా మంది చాలా బోధలు చేశారు. కానీ నిజంగా అదేనా? ఇంతకీ చెట్టు కింద ఏ రూపంలో చూసుంటారు? అక్కడికి వెళ్ళామో మనం చూద్దాం. 48వ వచనం. ఇప్పుడు ఈయన నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతను గురించి చెప్పినప్పుడు, నిజమైన ఇశ్రాయేలీయుడు, కపటం లేదనేది మళ్ళీ వేరే పాఠం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఆ పాయింట్ కాదు కనుక ముందుకు వెళ్ళిపోదాం. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే అంజూరపు చెట్టు కిందే చూశాను అని చెప్పారు. ఇందాక మనకి వచ్చింది ఏంటంటే, నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అని అడిగారు. అవునా? అంటే ఎందుకని నతానయేలు గారికి ఆ ఆలోచన వచ్చింది? ఎందుకు ఆ క్వశ్చన్ వేశారు నతానయేలు గారు? ఆ ప్రవచనం ఎక్కడా లేదు, నజరేతు నుంచి వస్తారని లేదు కనుక నతానయేలు గారికి డౌట్ వచ్చింది. అర్థమవుతుందా? ఎక్కడ ప్రవచనం లేదు, నజరేతులోంచి వస్తారని లేదు కనుక ఇప్పుడు డౌట్ వచ్చింది దీనికి. ఎక్కడ రాసలేదు కాబట్టి ఇప్పుడు నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అన్నారు. అప్పుడు ఫిలిప్పు గారు ఏమన్నారు? వచ్చి చూడు. వచ్చారు. రాగానే ప్రభువు, ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్పారు. ఇంతకీ ఏం చేస్తుండగా నతానయేలు గారిని ప్రభు చూసుంటారు? నిన్ను ఫిలిప్పు పిలవక ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నేను చూచానన్నారు. అప్పుడు చూశాను అనగానే ఈయనేమన్నారు? నతానయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అంటే ఏం చేస్తుండగా చూసుంటారంటారు ప్రభు? నతానయేలు గారు అంజూరపు చెట్టు కింద ఏం చేస్తుండగా చూసుంటారు? నిన్ను అక్కడ చూశానయ్యా అనగానే ఏమంటున్నారు ఈయన? దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అన్నారు. అంటే ఎందుకని వెంటనే ఆయన ఒప్పుకున్నారు? మన వాళ్ళు ఏంటంటే చేత్తో రాస్తారు అంటేనేమో వాళ్ళ పాపాలు రాశారు అని బోధలు చేశారు. ఈ రోజు నతానయేలు గారి విషయానికి వస్తే ఏం చేస్తే చూశారో ఆ తప్పుని చెప్పగానే ఏం చేశారు ఈయన?
సమరయ స్త్రీ అంది కదా, అనగానే ఇలా అనగానే నీకు 5 భర్తలు ఉన్నారు అనగానే ఆవిడ ఏదో చెప్పినట్టు, ఆమె ఒప్పుకున్నట్టు, అది కూడా వీళ్ళ సొంత ఆలోచన అనుకోండి. అలా మాట్లాడిన వీళ్ళు నతానియేలు గారి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అదే బోధ చేశారు. నేనే విన్నానా, మీరు కూడా ఎప్పుడైనా విన్నారా? ఆయన అక్కడ అది చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు. మా ఏరియాలో అయితే నేను విన్నాను ఆ బోధలు. కానీ ఇంతకీ ఏం చూసుంటారు ప్రభు? నతానియేలు గారిని అంజూరపు చెట్టు కింద ఎలా చూసుంటారు? అయ్యా, నేను పిలవక ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉండగానే నిన్ను చూశాను అని చెప్తున్నారు. మరి ఏం చేస్తుండగా చూసుండొచ్చు ప్రభు? చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఇందాక చెప్పారు, నజరేతు అంటే కొమ్మ అని, లేకపోతే శాఖ అని, లేకపోతే చిగురు అని చెప్పారు ఇందాక బ్రదర్. ఇప్పుడు యేసుక్రీస్తుకి అంజూరపు చెట్టుకి, లేకపోతే నతానియేలు గారికి ఈ అంజూరపు చెట్టుకి సంబంధం ఏంటంటే, యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ అంటున్నారు, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. దేని తెలుస్తుందట? అంజూరపు చెట్టు దేని తెలుపుతుంది? లేకపోతే లూకాసు వార్త 21:29 చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీకు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు చూడగానే మీకు కాలం తెలుస్తుంది. ఏ కాలం తెలుస్తుంది? దేవుని రాజ్య సమీప కాలం తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? దేవుని రాజ్య మీరు కాలాలు పరిగణిస్తారు. ఎందుకంటే కాలాల్ని ఈ అంజూరపు చెట్టును బట్టి వసంతకాలం వచ్చిందని, అది దాని చిగురును బట్టి, దాని కాయలను బట్టి. మనకి మామిడి పళ్ళు పాసినాయి అనుకో, ఏ నెలలో చూస్తాం? ఏప్రిల్, మార్చ్ కదా. అలాగే మీకు కాలాలు తెలుస్తాయి. ఈ కాలాలు తెలుస్తాయి అన్నప్పుడు అక్కడైతే మనం మత్తయి సువార్త 24:32లో చూసినప్పుడు, ఇక్కడైతే ఈ కాలం కూడా దేన్ని సూచిస్తుంది అంటే దేవుని రాజ్యాన్ని సూచిస్తుంది అని చెప్పారు. అలాగే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనం. ఫలవంతమైన లోయ తల మీదనున్న వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును. దాని కనుగొనువాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును. ఇప్పుడు అంజూరపు కాయను చెప్తున్నాడు. మీకు కొంత సూచన చూపించాను. ఏంటంటే ఈ అంజూరపు చెట్టు చిగురు అంటే వసంతకాలము గాని, అది చిగురు వేసే కాలము గాని, అంజూరపు చెట్టుని ఉపమానం గురించి చెప్పినప్పుడు ఆ కాలాన్ని సూచిస్తుంది. లూకా గారు చెప్పేటప్పటికి ఆ కాలం దేవుని రాజ్యాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఈ అంజూరపు కాలం వచ్చినప్పుడు వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును. దాని కనుగొనువాడు చూడగానే అది వాని చేతిలో పడును, అది మృంగివేయబడును. ఇక్కడ ఒక యెషయా గారు ప్రవచనం చెప్తూ అంటున్నారు, వసంతకాలము రాకమునుపట పండిన అంజూరపు పండు వలె అగును. దాని కనుగొనువాడు అది చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే మింగివేయబడును. ఇంతకీ అంజూరపు పండు ఏంటి? అంజూరపు చెట్టుకి, దేవుని రాజ్యానికి ఆ కాలాన్ని సమీపించడానికి ప్రభు చెప్పారు. దానికి సూచనగా అనుకున్నాం. ఇక్కడ యెషయా గారు చెప్తున్నారు అంజూరపు పండు అది వస్తుందట. ఎప్పుడు? వసంత కాలము రాకమునుపే ఒక పండిన అంజూరపు చెట్టు పండు వచ్చిందట. రాగానే అది చేతికి రాగానే మృంగివేయబడింది. ఇంతకీ అంజూరపు పండు ఏంటి? హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గారు ఒక అంజూరపు పండు గురించి చెప్తున్నారు. అది ఎప్పుడట? ఎప్పుడు ఇందాక చదివింది అది కూడా ఒకసారి ఇది పట్టుకున్న చదవండి అమ్మా. అది ఒక అంట వసంత కాలము రాకమునుపు అంటే ప్రభు శరీరధారి అయి రాకమునుపు ఒక అంజూరపు పండు అది చేతికి వచ్చిందట. దేవుని చేతికి రాగానే అది మృంగివేయబడింది. ఇంతకీ ఏంటి అంజూరపు పండు అని చూస్తే ఇప్పుడు హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి.
చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరుకునట్లు మీ పితరులు నాకు దొరికిరి. ఎవరు ఆయన? దేవునికట వసంతకాలము రాకమునుపు, యేసుక్రీస్తు శరీరధారి అయి రాకమునుపు. అంటే అక్క చెప్తూ ఉంటారు ఎప్పుడు రత్నాక, ఎప్పటి నుంచి ఉన్నారు యేసుక్రీస్తు? హేబేలు బలికి ముందు నుంచి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి యేసుక్రీస్తుని చూపిస్తూనే వస్తారు. అలా చూపిస్తూ వచ్చినప్పుడు ఈ దేవుని అబ్రహాము దొరికాడట దేవుడికి. ఎలా దొరికారు ఆయన? పితరులు అంటే ఎవరు? అబ్రహాం గారిని తీసుకోవచ్చా, తీసుకోకూడదా? తీసుకోవచ్చు కదా. నాకు ఎలా దొరికారంటే, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు తొలి ఫలము దొరుకునట్లు మీ పితరులు నాకు దొరికిరి. ఇప్పుడు దొరికారు. దొరకగానే ఏం చేసిందట? అంజూరపు పండును మృంగి వేసిందట. అది ఆయన చేతికొచ్చింది. ఎంత ఆనందంగా స్వీకరించారో అబ్రహాం గారిని. అక్క చెప్తూ ఉంటారు, ఆయనేమో ఈయన్ని వెతుకుతున్నారట, ఈయనేమో ఆయన కోసం బ్రతికే వాళ్ళని వెతుకుతున్నారట. ఇద్దరు వెతుకులాట్లో దొరికారు అని చెప్తూ ఉంటారు అక్క కదా. అబ్రహాం గారి గురించి చెప్పినప్పుడు ఆయన వెతుకుతున్నాడు దేవుడు ఎవరో అని, ఈయన వెతుకుతున్నారు దేవుని వెతుకువారు కలరేమోనని. ఈ ఇద్దరు వెతుకులాటల్లో కలిసిన బంధము, ఆ స్నేహ బంధము ఇప్పుడు ఇశ్రాయేలులు ఎలా దొరికారట దేవునికి? ఎలా దొరికారు? తొలి ఫలము దొరికినట్లు దొరికిరి. ఇంతకీ ఎవరు ఆ తొలి ఫలం? అబ్రహాం గారు అని ఎందుకన్నారంటే, ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. 19వ వచనం కూడా చదవండి. ఇదిగో నేను నియమించిన ఏ నిబంధనమా? నిత్య నిబంధనను అతని సంతానము కొరకు అతను స్థిరపరిచారంట ఆయనతో. మొదటి పండుగ అబ్రహాం గారు దొరికారు. ఇంతకీ మనం ఏ వెతుకులాట్లో ఉన్నాం తెలుసు కదా మీకు? ఎక్కడున్నాం? కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం చూసేది ఏంటి అంటే, నతానియేలు గారు అంజూరపు చెట్టు కింద ఏం చేస్తున్నారు? అంతేనా? అదేనా వెతుకులాట్లో ఉన్నాం? ఇప్పుడు అంజూరపు చెట్టు కింద ఉన్నాను ఫిలిప్పు, నిన్ను ఫిలిప్పు పిలవక ముందే నిన్ను అంజూరపు చెట్టు కిందే చూశాను అనగానే దేవుని కుమారుడవు, ఇశ్రాయేలీయుల రాజువు అంటున్నారు. అంటే ఈయన ఏమి గ్రహించి ఆయన ఎలా ఉండగా ఈయన చూశారు? ఈయన దేనికి ఆ మాట వెంటనే ఒప్పుకుంటున్నారు? ముందు ఏమన్నారు? నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా? ఎందుకంటే ప్రవచనాలు లేవని. ఇందాక నాకు దానికోసం అయితే ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ ఇందాక బ్రదర్ చెప్తుండగా ఏంటంటే, అది ఎందుకు లేదంటే నతానియేలు గారు అనలేదని, ఎక్కడా ప్రవచనం లేదని. కానీ హీబ్రూ గాని గ్రీకులో గాని ఏముంది అంటే, అది శాఖ అని గాని లేకపోతే చిగురు అని గాని ఉంది అన్నారు. అంతేనా? నిజంగా అందుకే వేసి ఉంటారేమో నతానియేలు గారి ప్రశ్న అని రమేష్ బ్రదర్ చెప్తున్నప్పుడు దేవుడు నేను చాలా సంతోషపడ్డాను. ముందుగా దేవుడు నాకు ఒక సజెషన్ ఇచ్చినట్టు. ఎందుకు వేసి, లేకపోతే మనసులో ఉంటుంది నతానియేలు గారు ఆ ప్రశ్న ఎందుకు వేసి ఉంటారని. మనం కూడా ఈ రిఫరెన్స్ నజరేతు అనే మాట ఎక్కడుందని వెతుకులాట్లో పడేవాడు. లేదన్నారు కాబట్టి మనకు దొరికేది కాదేమో. కానీ అది ఆ పదాలకి అర్థం ఏంటి అంటే, నిజంగా అందుకే అడుగుంటారు. ఇంతకీ ఆ మాట అడిగారు అంటే, నతానియేలు గారు ధర్మశాస్త్రం పట్ల, లేఖనాల పట్ల ఆయనకున్న పట్టు ఏంటో మనకు అర్థం అవుతుంది కాదంటారా? ఇప్పుడు ఆయన వెంటనే నజరేతులో ఏదైనా మంచిది రాగలదా అన్నారంటే ఆయనకి ఎంత పట్టు ఉందంటారు? అసలు లేదంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులుగా ఎన్నుకోబడిన వారందరూ కూడా ఆయన కోసం ఎదురు చూసేవారే శిష్యులుగా మారారు. అది కన్ఫామే కదా. ఎవరిని ఎన్నుకున్నారంటే, మెస్సయ్య వస్తాడు అని. వాళ్ళ వృత్తి జాలరు వృత్తి అయినప్పటికీ, వాళ్ళు చదువుకోలేని వాళ్ళు అయినప్పటికీ, వాళ్ళ లేఖనాలను ఆలోచించేది ఒకటే, వాళ్ళు ఎదురు చూసేది ఒకటే. విశ్వాసంతో నిరీక్షణ కలిగిన వారై లోకరక్షకుడైన మెస్సయ్య వస్తాడని ఎదురు చూసిన వారే కదా వెంటనే దాన్ని అసగట్టగలిగారు. అంతేనా? ఇప్పుడు ఫిలిప్పు ఎందుకు వచ్చి చెప్పారు? మనం వెతుకుతున్నామే. ఏ మాట ఉంది అక్కడ? మళ్ళీ చదవండి. అది ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు? మనలో అప్పుడప్పుడు సభలు పెడితే వచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళు ఎప్పుడు భూమి మీద వాళ్ళ జీవితం కొనసాగిస్తూ కూడా మనసు ఎక్కడుంది? మెస్సియా కోసం ఎదురు చూస్తుంది. ఎదురు చూడగానే కొన్ని ఆనవాళ్లు వాళ్ళకి కనిపించగానే, ఆ ధర్మశాస్త్రంలో వచ్చే సూచనలు కనిపెట్టగానే ఈయనే మెస్సయ్యా అనే రూఢీకి వచ్చి ఎవరైతే ఏ జతపక్ష ఆగుటికే చేరుతుంది కదండి. ఇంకొకరు చేయలేం. ఎవరి మనస్తత్వానికి వాళ్ళే సెట్ అవుతూ ఉంటారు. అవునా కదా? అందుకనే దేవుడు రాయించారు, ఏ జతపక్షి ఆగుటికే చేరుతుంది. ఇప్పుడు ఫిలిప్ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? యూదులు చాలా మంది ఉన్నారు కదా, ధర్మశాస్త్ర ఉపదేశాలు చాలా మంది ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్లకుండా నతానియేలు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఫిలిప్ గారు? అందరూ అదే పనిలో ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి, రా ఫిలిప్పు, మేము ఎవరిని కనుగొన్నాం? మెస్సీని కనుగొన్నాం. ఆయనే ఎవరో కాదు,
యేసేపు కుమారుడైన నజరేతులో యేసు అంటే నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అంటే ఇక మనసంతా మెస్సయ్య కోసమే చూస్తున్నట్లేదా నతానియేలు గారిది. వెంటనే చెప్తున్నారు, అవునా వెళ్ళి చూద్దాం, కాదో కన్ఫర్మ్ చేసుకుందాం అని అనుకోలా. నజరేతు నుంచి వచ్చారా, నజరేతులోంచి ఏది మంచిది రాదని మంచిది ఏదైనా రాగలదా అంటే ఏ ప్రవచనాలు లేవు కదా, నజరేతులోంచి వస్తాయని సూచనలు ఏమీ లేవు కదా అన్నట్టుగా ఆయన వెంటనే ఆ మాట అనగానే రా వచ్చి చూడన్నారు. సరేలే అంటే ఆయనకి ధర్మశాస్త్రం మీద పట్టు, మనసంతా ఎక్కడుంది అంటే వాళ్ళ వృత్తి వాళ్ళు కొనసాగిస్తూ కూడా మనసంతా దేని మీద ఉంది, మెస్సయ్య లోకరక్షకుడు వస్తాడు, మమ్మల్ని అందరినీ రక్షిస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు అని ఈ ప్రవచనాలు ఎప్పుడు ధ్యానిస్తారు. నిజంగానండి ఇప్పుడు సత్యం తెలుసు అనుకుంటున్నాం, సత్యం తెలిసిన మనం సర్వసత్యంలోకి వచ్చాం. నిజంగా యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది అండి? ఎవరికి వాళ్ళు గుండెల మీద చేస్తాం. ఎప్పుడు మనం పోతామేమో, వెళ్లేలోగా పని చేద్దాం. అది ఎలా ఉంటుందంటే ప్రేమతో ఉండదు. పని చేయకపోతే పరలోకం వెళ్ళమేమో. ప్రేమతో చేసేది వేరుగా ఉంటది, బాధ్యతగా చేసేది వేరే ఉంటది, చెయ్యాలని చేసేది వేరుగా ఉంటది కాదంటారా? ఈ మూడు వేరువేరుగా ఉండవా? ఇష్టంతో చేసేది కష్టమైనా బాగుంటది, అవునా కాదా? మనం నిజంగా యేసుక్రీస్తు వస్తాడేమో, యేసుక్రీస్తు రాకడైనా కావచ్చు, మన పోకడైనా కావచ్చు, మనం ఎప్పుడైతే సేఫ్ జోన్ కి వచ్చేస్తాం. దానికి ఎగ్జాంపుల్ తమ్ముడు వచ్చే లోపు బాప్తిసం తీసుకోవడానికి అన్నయ్య అక్క ఎంత కంగారు పడ్డారో మాకు తెలుసు. అప్పుడు 2 రోజులు 3 రోజులు టైం పట్టిందనే. ఈ లోగా చనిపోతే ఏంటి మా పరిస్థితి అని కంగారు పడ్డారు. అంటే తమ్ముడు మరి ప్రయాణం చేసి రావాలి కదా మాకు బాప్తిసాలు ఇవ్వడానికి. ఆ టైం పడితే కూడా ఆ టైంను కూడా వాళ్ళు భరించలేపారు. ఈలోగా మా ప్రాణం పోతే ఇంత తెలిసి ఎక్కడికి వెళ్తాం? ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టుంటది క్రైస్తవుల జీవితం కదా. ఇప్పుడు ఏమైపోతాం మరి కంగారు పడ్డారండి తమ్ముడు వచ్చి బాప్తీసం ఇచ్చే వరకు. అదే కంగారు ఈ రోజు సంఘాల్లో ఉందా? మన ప్రాణం పోకడైనా కావచ్చు, ప్రభు మరి ఎవరండి ఈ రోజు బాప్తీసాలు అడగాల, బాప్తీసం తీసుకుంటారా అని. ఇది సత్యం అని తెలిసిన తరువాత, మన పాపులని తెలిసాక మనకి ఏదన్నా మురికి అంటింది అనుకోండి, తర్వాత 2 రోజులు పోయాక కడుక్కుందాంలే, ఏప్రిల్ నెలలో కడుక్కుందాంలే అనుకుంటారా? దాన్ని ఎవరైనా సజెషన్ అడుగుతారా, కడుక్కోమంటారా అని అడుగుతారా? లేకపోతే మీరు కడుగుతారా అని అడుగుతారా? ఏం చేస్తారు? ఈ మురికి సబ్బుతో రాసుకుంటేనో నీళ్ళతో పెట్టుకునే పోతే పాపం ఎక్కడికి పోతే చెప్పండి? పాపం ఉండగా మనం పోతే ఎక్కడికి పెడతాం చెప్పండి? కానండి ఈ రోజు జీవాలు లేవు సంఘాల్లో. చాలా చోట్ల వింటున్నాం, వస్తున్నాం. ఎందుకు లేదు జీవం సంఘాల్లో అంటే పాటించే వాళ్ళు లేరు. ఏం లేరు, వెంట వరకే. ఇంతకు ముందు అసలు మనం మామూలు క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు సత్యంలోకి వచ్చామని సంబరం పడ్డాం. సత్యంలో ఏం నేర్పించారంటే పని 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 చేయండి, పని చేయండి అంటే అందరూ బైబిల్ నేర్చుకుని పని నేర్పారు. ప్రార్థన కూడా సత్యంలోకి వచ్చిన తర్వాత ప్రార్థన కూడా విస్మరించే స్థితికి సంఘం వెళ్ళింది. తరువాత ఏమైందంటే ఇప్పుడు సర్వసత్యంలోకి వచ్చాం కానీ సర్వసత్యంలోకి వచ్చాము అనుకుంటున్నాం తప్ప నిజంగా వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది అంటే ఎవరి గుండెల మీద వాళ్ళు చెయ్యేసుకుంటే గుండు జారుద్ది తప్ప గుండె ధైర్యం ఎవరికి ఉండదు. వింటున్నాం, అక్కడికి వెళితే ఇప్పుడు ఇక్కడికి వస్తే పరలోకం వస్తుందండి. ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చి ఈ ఊరు అసలు ఊర్లకి ఏమి సంబంధం లేదు. ఇక్కడ మనల్ని ఎవరు ఏం చేసినా ఎవరికి తెలియదు కూడా. అలా ఉంది ఊరు కదా. ఇంత అసలు ఎప్పుడు నిజంగా ఇందాక మా చెల్లి మీనాక్షి చెప్పినట్టు ఇంత దూరం మేము ఎప్పుడు ప్రయాణం చేయలే. వస్తుంటే భయం వేసింది మాకు దారిలో. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వచ్చిన వాళ్ళ మాకు పరలోకం వచ్చేస్తుందా, స్వర్గానికి అర్హులం అయిపోతాం మేము? చెప్పరేమర్రా, అవ్వం. ఎక్కడ విన్నా ఆ మాట ప్రకారం బ్రతికే బ్రతుకులు ఎవరిలోనూ కనిపించట్లేదండి. రాత్రి అక్క సహనం గురించి చెప్పారు. మొదటి రోజు నుంచి ఒక్కో పాఠం ఒక్కొక్క పాఠమే కదా మన బ్రతుకులకి. కానీ ఇక్కడే చూపించలేకపోతుంటే ఆ బ్రతుకుల్లో ఆ పాఠాన్ని ఇంటికి వెళ్ళే వరకు గుర్తుంటాయి అంటారా? సంఘాలు ఈ రోజు చచ్చుబడిపోవడానికి, సంఘాల్లో జీవం లేకపోవడానికి వింటే చాలు, 4 సభలకు వెళ్తే చాలు, మాలాంటి వాళ్ళం అయితే 10 ప్రసంగాలు చేస్తే చాలు అనుకుంటున్నాం తప్ప దాని ప్రకారం ఎంత వరకు బ్రతుకుతున్నామని ఆలోచించుకుంటున్నామా? బ్రతుకుల్లో ఉన్నాయా? మనకు బ్రతుకు చూపిస్తుందా? బ్రతుకులో క్రైస్తవ్యం ఉందా? పొద్దుట ఎవరో సిస్టర్ గారు చెప్పారు, పౌలు గారు చెప్పినట్లు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఎవరు చెప్పగలమండి అంత గుండె ధైర్యంతో నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని చెప్పగలరా? కొన్ని క్రీస్తు వరకు వెళ్ళాం, నేను పౌలు గారిని పోలి నడుచుకుంటున్నానని చెప్పగలరా? మరి చెప్పలేనప్పుడు ఎందుకండి సర్వసత్యంలోకి వచ్చి మాత్రం ఏంటి? సర్వసత్యంలో ఉంటే మాత్రం ఫుల్ టికెట్ అని ఏమైనా ఇచ్చాడా తమ్ముడు? భగవాన్ దాస్ తమ్ముడు ఏమైనా ఇచ్చాడా? నాతో బాప్తిసం తీసుకున్న వాళ్ళ గ్యారంటీ పరదేశ్కి తర్వాత పరలోకానికి అని ఏమైనా ఇచ్చాడా? ఏమీ లేదు. విన్నదాన్ని తీసుకుని పాటించాలి. ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతను యందు ఏ కపటము లేదు. ఎందుకు కపటం లేదంటే అతని మనసు ఇక్కడ జీవం సాగిస్తున్నాడు గాని ఆయన మనస్సంతా మెస్సయ్య కోసం ఉంది. ఇప్పుడు నువ్వు అదే నతానియేలు గారు ఏ దృష్టితో ఉన్నారో నువ్వు అదే దృష్టితో ఉండాలి. మరలా మన మెస్సయ్య వస్తున్నాడు మన కోసం 2వ రాకడలో. నీ పోకడ కాకపోతే, ప్రభు రాకడ జరిగితే నువ్వు ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? అసలు ప్రభు వస్తున్నాడని తలంపే లేదండి ఈ రోజు నిజంగా సంఘాలలో. 2వ రాకడ ఎప్పుడో తెలీదు. ఆయన 2వ రాకడ కొన్ని సూచనలు చెప్పాడు. మన చుట్టూరు భయంకరమైనవి దేశాలలో జరుగుతున్నాయి. ఏం చెప్పారు సూచనలు?
ఏంటి సూచనలేంటి? కరువులు, భూకంపాలు, యుద్ధాలు, ఇవన్నీ సూచనలని చెప్పారా ప్రభు? ఏమన్నా జరుగుతున్నాయా? ఏం లేదు, ప్రశాంతంగా దేశాలన్నీ స్నేహ సామరస్యాలతో ముందుకు సాగిపోతున్నాయా? జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, అందరూ నరజాతే. కానీ నరుల్నే భక్షించట్లేదా? ఎంత భయం! ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని పసి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు పరిగెట్టట్లేదా? 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు, అందులో వృద్ధులు మొదలుకొని బాలురు వరకు అదే దేవాలయంలో ఎలా అయితే చంపించాడో దేవుడు, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి కనిపించట్లేదా? ఏ దేవాలయం అయితే ఆయన ప్రకాశం ఉంటుందని చెప్పారు, అదే దేవాలయంలో చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు రక్తం చిందించాడా లేదా? ఇప్పుడు అలాంటివి జరగట్లేదా? కానీ యేసుక్రీస్తు రాకడ గురించి చెప్పే ఈ సర్వసత్యంలో కానివ్వండి, సత్యంలో కానివ్వండి, నువ్వు పోతావు పోయేలో సర్దుకునేవారు. ఈలోగా ప్రభు రాకడైతే ఎత్తబడతావా? అసలు ఎదురు చూడాలి కదా. నతానియేలు గారు నిజంగా ఇశ్రాయేలీయుడు ఎందుకయ్యాడు? అబ్రహాం గారు దొరికారట. తొలి ఫలముగా వసంతకాలము రాకమునుపు ఒక పండు దొరికిందట. ఆ పండు తీసుకుందాం అనుకునే లోపు అది మింగేసిందట. ఎలా మింగేసింది? సంఖ్యాకాండము 25వ అధ్యాయం మీ అందరికీ తెలిసిందే. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండా ప్రజల మోయాబు రాండ్లతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులను ఎలా మింగేసింది? ఏ ఇశ్రాయేలీయులు, ఏ అబ్రహాము సంతానమైన ఇస్సాకు గారి సంతానమైన యాకోబు గారి సంతానమైన 12 మంది అయిన ఇశ్రాయేలీయులు అనే పండు దొరికిందట. ఎప్పుడు? వసంతకాలము రాకమును. ఆ పండు తీసుకుందాం అనుకునేటప్పటికి అపవాది మృంగేసిందట. ఆయన చేతికి రాకుండా చేసేసింది. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నారంటే, ఈ అంజూరపు చెట్లలో ఈ అంజూరపు కోసం నతానియేలు గారు చాలా ఆలోచిస్తున్నారు. ఆయన చెట్టు కింద ఏదో చేయడం కాదు, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే అంటే ఆయన దేనికోసం ఆలోచిస్తున్నారు? నతానియేలు గారు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రతిరోజు కూడా ఆయన మనస్సంతా దేని మీద ఉంది? దేని చుట్టూరు తిరుగుతుంది? దేవుని కుమారుడి రాక కోసం, మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉంది. అందుకనే ఆయన ముందుగా ఎదురు చూడాలంటే ఆయనకు ముందు ఏం తెలియాలి? ధర్మశాస్త్రం కోసం. ఆ ధర్మ అంటే ఇప్పుడు మనకి దుర్బోధంలోకి వెళ్లకుండా ఉండాలన్నా, యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూడాలన్నా మనకి దేని మీద అనుభవం పెంచుకోవాలి? మీరు అనుభవ జ్ఞానం గలవారై ఉండాలట. దేని మీద? వాక్యంలో అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి. ఈ రోజు బైబిల్ చదివే వాళ్ళు, సర్వసత్యం తెలిసిన వాళ్ళే బైబిల్ ఎన్ని గంటలు చదువుతున్నారంటే ఆన్సర్ శూన్యం. అందుకనే దురాభిమాన పాపంలో పడిపోతున్నాం. ఆ ప్రార్థన కూడా మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఈ రోజు మనుషుల కోసం సత్యాన్ని వదిలేసి అసత్యంలోకి వెళ్ళిపోయే రోజులు వచ్చేసినాయి. అందుకనే దావీదు గారు ప్రార్థన చేసుకున్నారు, తండ్రి నన్ను దురాభిమానంలో పడకుండా కాపాడు. దురాభిమానం అంటే ఆ మనిషి చాలా పాఠాలు చెప్పారు గనక ఆయన ఖచ్చితంగా సత్యమే చెప్తారు. నీ దగ్గర బైబిల్ ఉంది, చెప్పే ఆయన దగ్గర బైబిల్ ఉన్నప్పుడు నువ్వు దేని మీద అనుభవాన్ని సంపాదించుకొని వాళ్ళు బైబిల్లో లేఖనములు యందు నిత్య జీవం ఉందని ప్రతి క్షణం దాన్ని ధ్యానించిన వాళ్ళు, దాన్ని పరిశీలించిన వారు ఖచ్చితంగా దురాభిమానంలోను అసత్యబోధలోకి వెళ్ళిపోతారు. ఇదొక్కటేనండి మీకు ఆన్సరు. వాళ్ళకి లేదంటే దేని మీద అంటే, మీరు ఎప్పుడైతే క్రైస్తవుడు దీన్ని ఆశ్రయించి పట్టుకోకపోతే, దీనిలో ఉన్న ప్రతి లేఖనాన్ని మీరు అవగాహన చేసి దాన్ని అనుభవం సంపాదించకపోతే, ఏదో ఒక కెరటం వచ్చి మిమ్మల్ని కొట్టుకుపోద్ది. ఏదో ఒక రూపంలో వచ్చి మనమన్నా విసినప్పుడు. ఇప్పుడు 3 రోజులు వెళ్ళాం అనుకోండి, ఒక రోజు రేపు ఎవరో లేగరు, ఈ పూట ఇంటికి చేరిపోతే ఎల్లుండి ఏం చేస్తారు మీరు? ఫుల్ రెస్ట్. ఆదివారం రెస్ట్ ఏంటంటున్నారా? సాయంత్రం ఆరాధన వాళ్ళు సాయంత్రానికి వెళ్తారు, మొత్తం రెస్ట్ తీసుకుంటారు లేదా? కానీ అపవాదం అలా తీసుకోడట. దానికి సమయం కొద్దిగా ఉందని తెలిసి అది ఏం చేస్తుంది? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమని అది ప్రతి క్షణం పనిచేస్తుంది. మనం మాత్రం 2 రోజులు సువార్తకి వెళ్తే 3వ రోజు శ్రాంతి. 1 గంట బైబిల్ చదివితే 2 గంటలు పడుకోవాలి. కానీ అది అలా చేయట్లేదండి. కానీ ఈ రోజు సర్వసత్యం తెలిసిన మనకి ఎంత వరకు పట్టొచ్చిందండి. పట్టు రాకపోబట్టే ఈ రోజు సంఘాల్లో సర్వసత్యం నుంచి కూడా చాలా మంది వెళ్ళిపోవడానికి కారణం ఒకే ఒకటి. ఏం లేదు వారికి. ఇందాక 111వ కీర్తనలో చదివినట్టు వాక్యముని ఇష్టంతో చదివి విచారించే లక్షణం లేదు. కానీ నతానియేలు గారు మనలాంటి వారు కదండి. అందుకనే నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావు? అబ్రహాము దొరికిన అంజూరపు పండు కోసమే కదా. అంజూరపు చిగురు యెషయా గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనమేనా? యెషయా మొద్దు నుంచి ఏం పుట్టును? చిగురు పుట్టును. ఇప్పుడు నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటే, ఇందా బ్రదర్ ఆ మెసేజ్ ని బట్టి ఏం చేస్తుందంటే, ఇప్పుడు చిగురు యెషయా మొద్దు నుంచి ఏం పుడుతుంది? చిగురు పుడుతుంది. అంకురము ఎదురుకి ఫలించి, ఇప్పుడు ఆ చిగురే ఎవరట? యేసుక్రీస్తు. ఇప్పుడు అంజూరపు చెట్టు కింద ఉన్నావు కదా, చిగురు చూస్తున్నావు. ఒకటి చెట్టు వేసుకున్నావు అనుకోండి, ఆ పువ్వు ఎప్పుడు వస్తుందో, ఆ మొగ్గ ఎప్పుడు వస్తుందో. నిజంగా ఆ చెట్టు వేసుకుని ఆ చెట్టు నుంచి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది అనుభవం. మొగ్గ వచ్చినప్పుడు ఎంత ఆనందమో తెలుసండి చెట్టు వేసిన వాళ్ళకి. అది విచ్చుతున్నప్పుడు ఆ పువ్వును చూసి
1,00,000 లాటరీ తగిలినంత ఫీల్ అయిపోతాం. అలాగే ఈయన మెస్సయ్య గురించి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఈ అంజూరపు చెట్టు ముందు నుంచి ఆయన ఈ లేఖనాలన్నీ ఇక్కడే కాదు చాలా చోట్ల ఉంది. ఇంచుమించు ఇంకా ఈయనకి సంబంధించి ఇంకా 13 రిఫరెన్స్లు ఉన్నాయి. ఈ 13 రిఫరెన్స్ల ద్వారా ఏంటంటే అంజూరపు చెట్టుకి యేసుక్రీస్తు వారి మెస్సయ్య రాకడకు చాలా సంబంధం ఉందన్నమాట. అన్ని 13 రిఫరెన్స్లు ఉన్నాయి. ఇంకా ఆ రిఫరెన్స్లన్నిటిని మనం క్రోడీకరించి విచారించి దాని సారాన్ని కనుక తీసుకుంటే నతానియేలు గారు ఏం చేసినట్టు కనిపిస్తుంది అంటే, నతానియేలు గారు మెస్సయ్య కోసం దానికి సూచనగా దేవుడిచ్చిన అంజూరపు ఆ చిగురు చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపమైంది. అంటే ఆయన ఆలోచన అంతా కూడా మెస్సయ్య రాక కోసం ఉంది. అందుకనే ఈ ఉపమానాలు అనుసరించి ఆ యొక్క ప్రవచనాలను అనుసరించి యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఏంటి అంటే, నిన్ను అంజూరపు చెట్టు కింద పిలుపు పిలవక ముందే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను అన్నారు. అప్పుడు నజరేతులోంచి రాదు గాని, అక్కడైతే ప్రవచనాలు లేవు కానీ ఎప్పుడైతే అంజూరపు చెట్టు గురించి చెప్పారో నతానియేలు గారి మెదడులో ఇవన్నీ ఈ సత్యంలోంచి సర్వసత్యంలోకి వచ్చినప్పుడు కూడా వెంటనే ఎందుకు డైవర్ట్ అవ్వగలిగాము అంటే, ఇంకా చాలా మంది మీ అందరికీ తెలిసిందే బైబిల్లో పండితులు వాళ్ళు ఇంకా సర్వసత్యంలోకి రాలేదంటే ఏంటి అర్థం? మనం గొప్పోళ్ళమనా వాళ్ళు గొప్పోళ్ళు కాదనా? అక్కడ దేవుడు ఎవరికైనా అక్క చెప్తూ ఉంటది, చిన్నపిల్లలు చెప్పినా వింటాను నేనని. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు అనేది కాదు, ఒక విషయాన్ని దేవుడు చిన్నపిల్లలకు బయలుపరిచిన నిజమేనా, ఇది అలా ఉందా లేదా అని పరిశీలిస్తే, ఈ పరిశీలించడానికి మధ్యన అడ్డొచ్చేది ఏంటంటే, ఇది అడ్డొచ్చినప్పుడు అతను చెప్తే నేను వినడం, ఆమె చెప్తే మేము వినడం ఏంటి, నిన్నగాక మొన్న నేర్చుకుంది ఆమె చెప్తే మేము అర్థం చేసుకోవడం ఏంటనే అహం లోపల ఉన్నప్పుడు ఇక వాక్యాన్ని అంగీకరించడం అసాధ్యం. నీకెంత జ్ఞానమైనా ఉండని, అంతకుముందు నువ్వు ఎన్నైనా చేసుండని, ఎన్ని గ్రంథాలైనా నువ్వు రచించుండని, ఎన్ని గ్రంథాలైనా నువ్వు మాట్లాడుండని, ఎప్పుడైతే అహం అడ్డొచ్చిందో ఇక నీకు సర్వసత్యం గాని సత్యం గాని నీకు వెళుతుందా లోపలికి? యేసుక్రీస్తు అంతటి ఆయనే శిష్యుల పాదాలు కడిగి అంత తగ్గించుకుంటే మనకెక్కడండి అహం? ఏమొచ్చండి మనకు? ఈ మహాసముద్రం ముందు ఇసుక రేణి వంటి వాళ్ళమే మనం. ఎంత మన జీవితం తలకిందులుగా కూర్చొని చదివినా ఈ మహాజ్ఞానాన్ని అంతా అవసరం పట్టగలమా? దాన్ని అభ్యసించగలమా? దాన్ని అందించగలమా? దేవుడు ఎంతవరకు ఇస్తే అంతవరకు తీసుకోవాలి. ఎవరి ద్వారా తెలియజేస్తే వారి ద్వారా అంగీకరించాలి. మాట్లాడేది ఎవరు కాదు, మాట్లాడించేది దేవుడని నమ్మాలి. అలా నమ్మినప్పుడు మనకి పరలోకానికి ఆటంకాలే ఉండవు. ఎప్పుడైతే అహం అడ్డొచ్చిందో ఎవరు చెప్పినా దేవుడు ఎవరిని ఎప్పుడు వాడుకుంటారు ఎవరికి తెలుసండి? దేవుడిని మనసు చూస్తాడు కదా. లాజరు గారిని అందరూ అసహించుకున్నారు, కానీ ఆయనే నచ్చాడు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళడానికి. దేవుని మనసు అలా ఉంటుంది కదా. ఇక్కడ అందరికీ అసహ్యమే. మనుషులు వచ్చి కనీసం కుక్కలను కొట్టుంటే అసహించుకునే కదా, కుక్కలను కూడా ఎవరో కొట్టకపోతే అవచ్చి పుండులు నాగిని అంటే, అవునా కదా? ఇక్కడ అందరూ అసహించుకుంటే ఆయన ఎంత ఇష్టమయ్యాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొనిటికి వెళ్ళిపోయాడట. అందుకని ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కాదు, దేవుడు సత్యం బయలుపరుస్తున్నప్పుడు ఎవరు చెప్పినా మనం దాన్ని ఏం చేయాలి? అలా ఉందో లేదో అసలు ముందే తెలుసుకుంటే దాని మీద పట్టుండాలి. నువ్వు ఒకవేళ 10 సభలకు వెళ్ళాను, నీ లెక్కల ప్రకారం 10 లక్షల సభలు చేశానంటే పరలోకం రాదండి. 10 లక్షల సభల్లో నేను అభ్యర్థిగా పాల్గొన్నానంటే రాదు. నీకు ఏం చేయాలి? దాన్ని నువ్వు అవసాన పట్టుకోవాలి, వినాలి, విన్నదాన్ని ఆచరించాలి, బ్రతుకుల్లోకి తీసుకోవాలి. ఈ రోజు మన సర్వసత్యం కూడా ముందుకు వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఒకటి, వింటున్నాం తప్ప ఆచరించట్లేదు. మనం ఖచ్చితంగా ఆచరిస్తే ఈ ముందు చెప్పినవన్నీ క్యారెక్టర్ అనే పదాలతోనే వెళ్ళి కదా, ముందు మనం బ్రతకాలి, బ్రతికి వారికి చూపించాలి, అప్పుడు సర్వసత్యంలోకి అందరినీ తీసుకురావాలి అనేది కదా. ముందు ఏం మార్చుకోవాలి? విన్నదాని ప్రకారం మన బ్రతుకుల్ని మలుచుకోవాలి. వాక్యానుసారంగా బ్రతుకు మలుచుకున్నా నువ్వు 1,00,000 సభల్లో నువ్వు అభ్యర్థి అయిన 1,00,000 సభలు నువ్వు పెట్టించినా కూడా పరలోకం వస్తుందానికి మీకు లేదు గ్యారంటీ. ఎవరికైనా నాకుంటుందా? ఎవరికి లేదు. ఎందుకంటే దానికి ఆధారం మనకి జీవగ్రంథంలో ఇవ్వలేదు కనుక ఖచ్చితంగా రాదండి. ప్రేమ దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా వాక్య ధ్యానంతోనే ఉండాలి. యేసుక్రీస్తు చెప్పినట్లు హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది. హృదయం నిండా నువ్వు వాక్యం నింపుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలన్న వాక్యమే మాట్లాడగలవు. పని గట్టుకుని సంచేసుకుని సువార్తకి వెళ్ళక్కర్లా. నువ్వు ఏ పనికి వెళ్ళినా నీ హృదయం నిండా గనక వాక్యం ఉంటే నువ్వు నోరు విప్పితే మాట్లాడేది ఏంటి? ఆకాశము భూమి గతించవచ్చు గాని ఇందులో సున్నైనను పుల్లైనను గతించదన్నాడు. నువ్వు హృదయం నిండిందే నోరు మాట్లాడుతుందట. నీ హృదయం నిండా వాక్యం ఉంటే అది అప్పుడప్పుడు చదివి అప్పుడప్పుడు వింటే ఇంకేం మాట్లాడతాం? లోకమంతా మనలో నిండిపోయింది కాబట్టి లోకాన్నే మాట్లాడతాం. అందుకని ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు, ఎప్పుడు ఎన్ని మెసేజ్లు అండి, అక్కయ్య కానివ్వండి, ఎంతమంది ఉన్నారు సర్వసత్యం తెలిసిన వాళ్ళు, అన్ని మెసేజ్లు పెట్టుకుని అందులో సత్యాన్ని వింటూ మళ్ళీ మనం పరిశీలించుకోవాలి. మళ్ళీ వాళ్ళు చెప్పారు కదా అని దాన్ని ఫాలో అయిపోవడానికి కూడా ఇప్పుడు బ్రదర్ చెప్పారు, మళ్ళీ దాన్ని మనం పరిశీలించుకోవాలి కదా, అది ఉందో లేదో చూసుకోవాలి కదా. అంతేనా? చెప్పారు కాబట్టి ఆయన పిలిచారు కనుక నేను చెప్పాను కానీ మీరు అంగీకరించవలసిన అవసరం లేదు. మళ్ళీ మీరు ఏం చేయాలి? దాన్ని విచారించాలి, పరిశీలించాలి. అలా
నతానియేలు గారిని అంటే అక్కడ చెట్టు కింద ఏం చేస్తూ ఉండగా చూశారు ఆయన? దేంతో చూస్తున్నారు? హృదయం నిండా ధర్మశాస్త్రాన్ని పెట్టుకుని దానికి ఏ సూచన జరిగినా ఇది ప్రభు సూచనేమో, ఇది మెస్సయ్య వస్తారేమో అన్నట్టుగా ఉంది. అందుకని ఆ ప్రవచనాలు ఎత్తి మాట్లాడారు ప్రభు. ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నతానియేలు ఎక్కడ చూశాను నిన్ను? దేవుని వరం అట. ఆయన పేరుకి నతానియేలు గారు అంటే అర్థం ఏంటి? దేవుని వరం. నిజంగానండి, ఏ పేరులను బట్టి వాళ్ళ బ్రతుకులు ఉంటాయి. నిజంగా ఆయన జీవితాన్ని వరంగా మార్చుకున్నారు. మనం కూడా ఏం చేయాలి? హృదయం నిండా లేఖనాలే ఉండాలి. నువ్వు ఎక్కడ మాట్లాడినా అదే వస్తుందని ప్రభు చెప్పారు కదా. చెప్పారా? నమ్ముతున్నారా ప్రభు మాట? నమ్ముటో నీ వలనైతే నమ్మువానికి సమస్తము. హృదయం నిండా వాక్యం ఉంటే నువ్వేం మాట్లాడాలన్నా వాక్యం వస్తుంది. లోకం నిండితే శరీరాస, నేత్రాస, జీవపు డంబము నిండితే అదే బయటకు వస్తుంది. అందుకు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఏం సంపాదించుకోవాలి? నతానియేలు గారిలా ఏం సంపాదించుకోవాలి? ఒక్కొక్క వచనం చూద్దాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయము, యెషయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. సియోనులో శేషించిన వారికి యెరూషలేములో అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడును. తీర్పు తీర్చు ఆత్మ వలన దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు సియోను కోట నుండి ప్రతి నివాస స్థలమును దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమముగాను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని పరిశుద్ధులని పేరు పెట్టాలని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఇక్కడికి పంపించి మనల్ని కడిగి పరిశుద్ధపరిచారు. పరిశుద్ధులమైన మనము పరలోకానికి వెళ్ళమని తెలుసు గనక పరలోక పయనములో ఖచ్చితంగా యేసుక్రీస్తు చెప్పారు, దాన్ని ఆచరించకుండా బోధిస్తే పరలోకానికి మనం వెళ్తామా? దానికి రిఫరెన్స్ ఏంటి? బోధించి పాటించకపోతే. చెప్పమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి బోధకలమైన మాకు మీరు కూడా బోధకలే కదా. ఎక్కడైనా మీరు వాక్యమే మాట్లాడాలి కదా మనందరికీ. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగు చేయి బోధించు వాడెవడో పరలోక రాజ్యములో మిగులు అల్పులు పరలోక రాజ్యానికి వెళతారా? అంటే ఇప్పుడు లక్షల బోధ చేసినా, లక్షల సెమినార్లు పెట్టించినా, ఎన్ని చేసినా వాక్య ప్రకారం మనం బ్రతుకు లేకపోతే మనం పరలోకానికి వెళ్ళడానికి అనర్హులం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పని చెయ్యాలి అనేదే కాదు, ఆ పని మనము పాటిస్తూ చేయాలన్నది ఈరోజు సంఘాలలో లేనిది. మనం చేయవలసింది పాటించాలంటే ముందు వాక్యం నిండి ఉండాలి. వాక్యం వస్తే కదా దాన్ని పాటించగలం. ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలేసామనుకోండి, ఇంకా పాటించడానికి ఏముంది మన దగ్గర? ఏమైనా ఉందా? హృదయంలో భద్రం చేసుకుని దాని ప్రకారం మన బ్రతుకులు మలుచుకున్నప్పుడు ఖచ్చితంగా మన బరి భూలోకం అవుతుంది, మన గురి పరలోకం అవుతుంది. ఏదో వచ్చాము, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, మేము ఇలా సువార్త పనిలో తిరుగుతున్నాం అనే తృప్తి కాదు. కానీ ఇదిగో నేను ఎంతవరకు వాక్యమును విని దాని ప్రకారం నా బ్రతుకును మలుచుకున్నామని ఆలోచించుకోండి. ఇంటికి వెళ్ళిన సువార్తల ఇక్కడ భారం వదటి కానీ పూర్తి భారంతో వెళ్ళండి ఇళ్ళకి. కానించి విన్న ప్రతిదాన్ని నా జీవితంలో చూపించుకోవాలి, దాని ప్రకారం బ్రతకాలి. అది ప్రేమతో చెయ్యాలి. నా పరలోకం కావాలి చెయ్యాలి. మన అమ్మ ఉందండి, ప్రేమతో మనం తిన్నప్పుడు కలిపి పెట్టేది వేరు, తినకపోతే నీరసం వస్తుంది అన్నది వేరు. ఈ రెండిట్లో ప్రేమకి వేరుందా? అందులో ప్రేమ కనిపించదు. అదే అమ్మ తినమ్మా, తినకపోతే ఎలా అమ్మ అంటే ఆ ప్రేమ కనిపించదు. దేవుని పనిలో కూడా దేంతో చేయాలి? మీరు ఇందాక చదివిన వచనమే 11:2 కీర్తనల గ్రంథం. ఎలా విచారించాలి? దాన్ని ప్రేమించు వారు ఏం చేస్తారట? దాన్ని ప్రేమించు వారు ఏం చేస్తారు? ఒకసారి మళ్ళీ చదవండి. మొదటి వచనం నుంచి 111వ కీర్తన 2వ చరణం. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో ఎక్కడుండాలనుకోవాలి? మన సహవాసం కూడా దేవుని పిల్లలతోనే ఉండాలి. మన సహవాసం కూడా ఎవరితో ఉండాలి? దేవునితోనే ఉండాలి, దేవుని పిల్లలతోనే ఉండాలి. యథార్థవంతుల సభ. అందుకే నేను అన్నాను ఇది ఆత్మీయుల సభ, అన్యులు కూడా ఉన్నారని అడిగింది అదే. ఎందుకంటే తమ్ముడు పేరు పెట్టాడు కదా ఆత్మీయ సమ్మేళనం అని, అందుకే అడిగాను. అందుకని ఎవరైనా మరొకసారి దేవుని పిలుపు చొప్పున పిలుస్తున్నాను, ఇంకెవరైనా బాప్తిసం లేని వారు ఉంటే రేపు పండుగ కన్ను మూస్తే నరకానికి జారిపోతావు. కాబట్టి ఈ రోజే నిర్ణయం తీసుకుని ఇప్పుడే యేసు రక్తంతో మన పాపాలు కడిగేసుకుందాం, పరిశుద్ధుల వరుసలోకి వెళ్దాం. పరిశుద్ధులకు వెళ్తే ఆ భయంకర ఘోర నరకాగ్నిని తప్పించుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బోధ అంటే లేకపోతే యేసుక్రీస్తు అంటే ఏదో బోధలేండి, ఏదో భక్తిలేండి అని అనుకోవద్దు. ముల్లోక చక్రవర్తి, ముల్లోకాన్ని సృష్టించిన దేవదేవుని బోధ ఇది. ఒక్కడే దేవుడు లోకానికి. ఆ దేవుడిని ఆశ్రయించినప్పుడు, ఆయన ప్రియకుమారుని పంపించి ఈ లోకానికి ఆయన రక్తంలో పాపాలు కడుక్కోమన్నప్పుడు ఈ పిలుపు విని కూడా నువ్వు అశ్రద్ధ చేస్తే మనకన్నా దౌర్భాగ్యులు ఉండరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి.
ఈ ఆత్మీయుల సభలో అన్యులు లేకుండా మరొక్కసారి ఆలోచించి ప్రభు రక్తంలో మీ పాపాలు కడుక్కోవాలని ఆలోచించి, కడుక్కున్న వారు పరిశుద్ధులుగా ఉన్నాం గనక పరిశుద్ధులమైన మనము ఆ పరిశుద్ధతతో కొనసాగించాలంటే మనల్ని పరిశుద్ధ పరిచేది, మనల్ని ఉదక స్నానం చేయించేది వాక్యమే గనక ఆ వాక్యం హృదయం నిండా నింపుకుని ఆ వాక్యముతోనే మన బ్రతుకులు నతానియేలు గారిలా ప్రతి క్షణం హృదయం నిండా ప్రవచనాలు, లేఖనాలతోనే ముందు కొనసాగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఆత్మీయ తల్లిదండ్రులకును తమ్ముళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు పేరట నా వందనాలండి.